ఏపీలో రగులుతున్న కాశీనాయన క్షేత్ర వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా? కాశీనాయన క్షేత్రం అటవీ క్షేత్రంలో ఉందని దాన్ని ఖాళీ చేయించేందుకు ఆ శాఖ అధికారులు రంగంలోకి దిగటంతో ఈ వివాదం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలియకుండా ఎలా జరుగుతుంది అన్న టాక్ బయలుదేరింది. పవన్ కావాలనే మౌనంగా ఉన్నారని, సనాతన ధర్మం కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమంటారని విపక్షాల నాయకులు నిలదీస్తున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ రంగంలోకి దిగి జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని, ఆ క్షేత్రాన్ని తన డబ్బుతోనే మళ్లీ బాగు చేస్తానని చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అయితే లోకేష్ దిద్దుబాటు చర్యతో కాశీనాయన క్షేత్రాన్ని పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలకు కూటమి సర్కార్లోనైనా మంచి రోజులు వస్తాయా అన్న చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. రాయలసీమలో ప్రఖ్యాతి చెందిన కాశీనాయన క్షేత్రం గురించి ఇప్పుడు ఏపీలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో కూల్చివేతలు జరిగాయని, అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని తొలినాళ్లలోనే ఇబ్బందులు పెట్టకూడదన్న ఉద్దేశంతో ఆ క్షేత్ర నిర్వాహకులు, అక్కడికి వెళ్లే భక్తులు మౌనంగా ఉన్నారట. కానీ ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో అక్కడ జరిగిన కూల్చివేతల కారణంగా కాశీనాయన భక్తులు తీవ్రంగా కలత చెందారు. ఇంకా ఉపేక్షించడం భావ్యం కాదని భావించి నిరసన బాట పట్టారు. అటు ప్రభుత్వ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. అయితే అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కాశీనాయన క్షేత్ర కూల్చివేతల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదన్న చర్చ సహజంగానే ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణే కాబట్టి. అయితే పవన్ స్పందించకపోవడం, మరోవైపు మంత్రి నారా లోకేష్ ఆలస్యంగా స్పందించడం చర్చకు దారితీసింది. ఈ గ్యాప్ కారణంగానే ఇప్పుడు రాయలసీమలో జ్యోతి క్షేత్రంగా అందరినీ ఆకర్షిస్తున్న కాశీనాయన క్షేత్రం గురించి మాట్లాడుకోవలసి వస్తోంది. మనం కొత్త సమస్యను సృష్టించకూడదు. పాలకులు ఆలోచన చేస్తారు, సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం. కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు. నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం. పాలకులలో శ్రీ మహావిష్ణువు అంశం ఉంటుందని భావన. అంటే శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారుడు అని, పోషించేవాడు, పాలించేవాడు, సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం. పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే. అయితే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే, అన్నం పెట్టకపోతే ఆశ్రయమిచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు. రాయలసీమలో చాలా చోట్ల నిత్యాన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలి తీర్చే కాశీనాయన క్షేత్రానికి వచ్చిన ఇబ్బందులపై ఎట్టకేలకు లోకేష్ స్పందించి పెద్ద మనసు చాటుకున్నారు. అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని, ఈ కూల్చివేతలపై ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్లు నారా లోకేష్ ఎక్స్లో తన మనోభావాలు పంచుకున్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమంలో ఆక్రమణల పేరుతో అధికారులు ఆలయ సత్రాల్ని కూల్చేశారు. ఈ విషయంలో తమను ఆదుకోవాలని ఆలయ పెద్దలు ప్రభుత్వాన్ని కోరుతూనే వస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఆలయ భవనాలను కూల్చివేశారు. అధికారుల వైఖరితో సొంత పార్టీ కార్యకర్తలే ప్రభుత్వంపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ ఆలస్యంగా స్పందించారు. కాశీనాయన క్షేత్రం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరమని, అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని, దీనిపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ వివరణ ఇచ్చుకున్నారు. త్వరలోనే తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తాను అని కూడా లోకేష్ ట్వీట్ చేశారు. సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజా ఘటనపై స్పందించకపోవడంపై హిందూ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఆయన శాఖ ఆధ్వర్యంలో జరిగిన కూల్చివేతల గురించి పవన్ కు తెలియకుండా ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు వచ్చాయనే ప్రశ్నలు హిందూ సంఘాల నుండి వస్తున్నాయి. అయితే పవన్ స్పందించకుండా లోకేష్ స్పందించడం పవన్ పైచేయిగా జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.
ఒకవేళ పవన్ రియాక్ట్ అయితే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మైనస్ గా మారుతుందన్న ఉద్దేశంతోనే ముందు చూపుతో లోకేష్ చేత క్షమాపణ చెప్పించారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ గతంలో హోంమంత్రికి వార్నింగ్ ఇచ్చే రేంజ్లో చెలరేగిపోయి కామెంట్ చేశారు. ఇప్పుడది కూటమి సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. పవన్ కూడా కూటమి సర్కార్ మర్యాదను పట్టించుకోవడం లేదనే కామెంట్లకు దారితీసింది. ఇప్పుడు అలాంటి అభిప్రాయాలకు తావివ్వకుండా ఉండేందుకే ఎంతో వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు లోకేష్ చేత ప్రకటన ఇప్పించి ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే కాశీనాయన క్షేత్రంలో కూల్చిన అన్నదాన సత్రాన్ని ఇతర కట్టడాలను ప్రభుత్వ నిధులతో కాకుండా తన సొంత నిధులతో కట్టిస్తానని లోకేష్ ఎందుకన్నారనేది ఆలోచింపచేస్తోంది. లోకేష్ సొంత నిధులతో కట్టిస్తానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ కాశీనాయన జ్యోతిక్షేత్రం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల విషయంలో ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శించాలనే వాదన హిందూ సంఘాల నుంచే కాక ఆ క్షేత్రం అవసరాలు గుర్తించిన మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో అటవీశాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకు వెళ్లలేదు. వైఎస్ జగన్ హయాంలో అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు లేఖ రాశారట. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచి అక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ విషయం ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్రం కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వెనక ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టడమే భిన్నాభిప్రాయాలకు అవకాశం కల్పిస్తోందంటున్నారు. కాశీనాయన క్షేత్రానికి శాశ్వత పరిష్కారం చూపకుండా లోకేష్ తన సొంత నిధులతో భవనాలు కట్టించారే అనుకుందాం. రేపు మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎవరు చూస్తారు? అందుకని క్షేత్ర అవసరాన్ని గుర్తించి కేంద్రం నుంచి గాని రాష్ట్రం నుంచి గాని క్లియరెన్సులు ఇవ్వాలన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన కాసిరెడ్డి నాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపేవాడు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయాలనే గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేయించాడట. అందరూ ఆయన్ని ప్రత్యేక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కాక తమ పాలిట తండ్రిగానే భావిస్తూ కాశీనాయనగానే పిలుచుకుంటున్నారు. ఆయన పరమపదించాక 1995 నుంచి ఈ జ్యోతి క్షేత్రం కాస్త కాశీనాయన క్షేత్రంగా పిలువబడుతోంది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతి క్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బిజువేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. క్షేత్రంలో కూల్చివేతల్ని తక్షణం నిలుపుదల చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేస్తోంది. అడవి మధ్యలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు లేని నిబంధనలు, కఠిన చర్యలు కాశీనాయన ఆశ్రమంపై ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అటు పలువురు వైసీపీ నేతలు కూడా కాశీనాయన క్షేత్రాన్ని దర్శించుకుని కూటమి సర్కార్ను నిలదీసేందుకు సిద్ధమవుతోన్నట్టు సమాచారం. రాయలసీమలో ఆధునిక కాలానికి చెందిన కాశిరెడ్డి నాయన క్షేత్రం, అలాగే ఆధునిక మానవాళికి కాలజ్ఞానాన్ని అందించి జీవసమాధి అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి ప్రత్యేకమైన క్షేత్రాలకు కూటమి సర్కారు పార్టీల నాయకులే కాక వివిధ ఆశ్రమాల అధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సామాన్య భక్తులు సైతం కోరుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ దిద్దుబాటు చర్య అనేది సమస్యకు పరిష్కారంగా మారే అవకాశం లేదంటున్నారు పరిశీలకులు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే యోచనలో వైసీపీ నాయకులు, కాశీనాయన భక్తులు ప్రతిరోజు కాశీనాయన క్షేత్రంలో ఆకలి తీర్చుకునే అన్నార్తులు ఉన్నారని తెలుస్తోంది. రేపటి రోజుల్లో ఈ ఆశ్రమానికి శాశ్వత పరిష్కారమే ఎజెండాగా వైసీపీ శ్రేణులు ముందుకు రావడం ఖాయమంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జంట ఏం చేస్తుందో చూడాల్సిందే.